మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటే బేసికలీ చిన్న కోతల్లో స్పైన్ సర్జరీ చేయటం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కూడా మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ కిందే వస్తుంది. అది కాకుండా కొంతమందికి ఖచ్చితంగా స్క్రూస్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా టీబీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేదంటే ఫ్రాక్చర్ అయ్యిందనుకోండి, లేదంటే ఎముకలు జారిపోయాయి అనుకోండి, వారికి మనం ఖచ్చితంగా ఎముకల్ని పొజిషన్లోకి తీసుకొచ్చి స్క్రూస్ వేసి దాన్ని పొజిషన్లో పట్టి పెట్టాలి. వీటిల్ని కూడా మనము చిన్న కోతల్లో అంటే ఉన్న లేటెస్ట్ పరికరాలతో చిన్న కోతల్లో మనం ఆ స్క్రూస్ వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అండ్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ కలిపి మనం చేస్తాం ఎవరికైతే స్క్రూస్ వేయాల్సిన అవసరం ఉంటుందో. అంటే ఒకప్పుడు ఏదైతే ఒక 15 సెంటీమీటర్స్ కోసి పెద్ద సర్జరీ చేసి కదలకుండా వారం 10 రోజులు హాస్పిటల్లో పెట్టుకుని తర్వాత ఇంటి దగ్గర కదలకుండా ఉండాల్సిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో రీడు అంటే 2-3 సార్లు ఆల్రెడీ ఓపెన్ సర్జరీ అయిన వాళ్ళకు కూడా మనము మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ ప్లస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కలయికతో వారికి మనము షార్ట్ స్టే సర్జరీ అంటే పొద్దున ఆపరేట్ చేస్తే మరుసటి రోజు పంపించే విధంగా మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.